అబ్బా ఏమిటి కటిక చీకటి, పట్టపగలే కటిక చీకటి. మహారాజు గారి కంటి చూపు పోయిందా? వీణ్ణి బంధించండి. ఉన్నట్టుండి మహారాజు గారి కంటి చూపు ఎందుకు పోయింది? నన్ను ఎందుకు బంధించాలి? నేనే నేరం చేశాను. దుష్టబుద్ధి. ప్రభువులకు చూపు పోవడం చూచిన తత్తరపాట్లు నోరు జారి నేరం ఎదురైన వాడి మీద వేశాను. కానీ అన్న తరువాత నాకు అనుమానంగానే ఉంది. ఆ సాహసి పెద్దరాని బిడ్డ. అసంభవం ప్రభు. తమ ఆజ్ఞ తప్పటమే. నాటి భటులు ఇంకా బ్రతికే ఉన్నారు ప్రభు. మా ఎదుటకు రప్పించు. చిత్తం. నిజం చెప్పండి. ఆనాడు మీకు అప్పగించిన రాకుమారుణ్ణి ఏం చేశారు? గుట్టు దాచడం ప్రాణరక్షణకు మార్గం కాదు. గురుతులు చూటో త్వరలే చిత్తగించారు. అంతేనా? అయ్యో బాబోయ్, పసిగుడ్డు ప్రాణం తీయలేక ఈ దాపునే వదిలేసాం. మంత్రయ సందేహం లేదు ప్రభు. ఆ సాహసి దేవి వారి బిడ్డడే. కన్న తండ్రి కళ్ళు పోగొట్టే నష్టజాతకుణ్ణి నాడే కడతీర్చమంటే కాదన్నారు ప్రభువులు. అప్పగించిన భటులు ఈ కోనలోనే వదిలి వచ్చామన్నారు. ఇంతకంటే రుజువేం కావాలి? అంధత్వం నొసట వ్రాసి ఉంటే అమాయకుడైన బిడ్డడేం చేస్తాడు? అధికారం ఉన్నది గనక అమానుషంగా పసికందుగానే కన్న తల్లికి దూరం చేశారు. కఠినాత్ముడు, ఇంత సాహసి స్ఫురద్రూపి నా బిడ్డ కావాలే కాని ఈ కళ్ళే కాదు, ప్రాణమైపోతేనే పేరు నిలిపే కొడుకే నాకు దక్కేవాడు. మహారాజా. సేనాని, సేనాని ఏడి? బిడ్డడేడి? ఎక్కడున్నారు? వచ్చావా నాయన? నీవెవరు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడున్నారు? చెప్పు, చెప్పు నాయనా. మెరుపలా మాయమై మళ్ళీ కనిపించలేదు ప్రభు. సేనాని, ప్రభువులకు చూపుతో పాటు మనస్సు కూడా వికలమైంది. ఈ రాత్రికే రాచనగర్ చేరాలి. బలగాలు వెంటనే తరలించండి. వినోదానికని వస్తే విపరీతాలు ఎదురైనాయి ప్రభు. అంతా విధి విలాసం. వ్యక్తుడు బతుక్కి కత్తులెందుకు, కటారులెందుకు, మంగళ మల్లేసుకుంటే తరి వెళ్ళిపోద్దురా మొగడ అంటే నా కొండే ఆడున్నాడా? నువ్వు వెళ్ళొచ్చావా? సాలే సమడం. పొద్దుతో పోయిన చిన్నయ్య ఎంత పొద్దు అయినా ఇంటికి జారలేదని నేను ఎడుతుంటే మధ్య నీ సడుగుడేంది అంట. నీకు దొరికినాయి గనక అన్ని నీ బుద్ధులే. నా కడుపు నుట్టినోడైతేగా నా బుద్ధి రావటానికి. వచ్చినావా చిన్నయ్య?
అయ్యా మీ అయ్యి చేత చిన్న మాట అనిపించడానికి కాకపోతే ఇంత పొద్దు అయ్యేదాకా ఏం చేస్తున్నట్టు ఎంతని కంటూ వచ్చేసి కూకోను దా ఓ ముద్దు తిందుకు అందా ముద్దకేం గాని ముందు నా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి. అదండి అనకొండ మనిషంత మనిషి నేను తిరుగుగలగల ఇది ఎదకే ఉంటే అమ్మా బాబు వారంట వెంకయ్యారు మాకు చాలే సంబడం ఆకలి మీద వచ్చిన అయితో సతికేనా దా అయ్యా ముందు ఓ ముద్దు తిను నేను మీ బిడ్డనేనా? దైవసాక్షిగా చెప్పండి, కన్నవారెవరైనా కడుపులో పెట్టుకు పెంచిన మీరే నాకు తల్లిదండ్రులు. నిజం చెప్పారా? నింద తొలగించుకుంటా. లేదా కళంకితమైన జీవితాన్ని కత్తికి బలిపెట్టడం కన్నా గత్యంతరం లేదు. కొంచెం సార్ రా కొడక అంటే కత్తే కావాలయ్యా అని నా కుత్తికి మీద తీసుకొచ్చావు. ఇప్పుడు ఏం చేసేదిరా నా కొండ? కొండంత ఆశతో కొడుకు అని సాక్కుంటే మా కడుపున చిచ్చెడతావా చిన్నయ్య? నీ చేత దుమ్మయ్య రాత మాకు లేకుండా చేస్తావా? అమ్మా, ఎవరి బిడ్డనైనా మీ ప్రేమ పంచుకు పెరిగాను. మీ రుణం తీర్చుకోలేను, మిమ్మల్ని వదిలిపోను. అయ్యా, ఉన్నది నువ్వైనా చెప్పయ్యా. అయ్యా, అమ్మా, తల్లి మనసు వెన్నలాంటిది. కొడుకు కన్నీరు చూచైనా కరుగదా అమ్మా? నిజం దాచి నన్ను నిందలపాలు చేస్తావా? నీ పాదాలంటి పెడుతున్నాను, నా మీదొట్టు. నిజం చెప్పమ్మా. ఇంత దూరం వచ్చాక దాచేం లాభం? నా నోరాటం లేదు, నువ్వే చెప్పయ్యా. సిక్కుచి పడ్డదే నా కొండ. అయ్యో, నువ్వు ఊరు బిడ్డ దేవుడి కనుక మందర మల్లేసిపోతుంటే కోన మలుపులో కోనగా నా చేతికి చిక్కు. బిడ్డలేని అమ్మి కొండంత ఆశతో కొడుగ్గా నేను సాక్కుంది. నువ్వు వచ్చిన పూట గదిలేని గొల్లోని మందకే కావంతునయ్యా. అంతే నాకు తెలిసింది. అంతే చిన్నయ్య, మెతుకు ముట్టకుండా పోతే నన్ను చంపుకు తిన్నట్టే. అమ్మా, అంత మాటలకమ్మా, అంత నీచలవేనమ్మా. నీ చేతి ముద్దే నాకు చేవ. తల్లి, నిజమేనా? నేను విన్నది నిజమేనా? ప్రభువులు చూచింది నా బిడ్డనేనా? పసికందుగా అదృశ్యమైన కొడుకును కాపాడి కన్న తండ్రి కంటపడవేశావా? ఆ అదృష్టానికి నేను మాత్రం తగనా అమ్మా? అమ్మా అన్న బిడ్డ పిలుపులో పరవశించే భాగ్యం నాకు లేదా? అంత కొరనోములు నోచిన దాన్నైతే కన్న బిడ్డను ఒక్కసారి కళ్ళారా చూసుకొని ఈ కడ ప్రాణం నీ పాదాలకు బలి పెడతానమ్మా. నా కడుపున పుట్టిన పాపానికి తండ్రి చూపు పొట్టన పెట్టుకున్నాడన్న చిన్న మాట మాత్రం నా చిట్టి తండ్రికి అంటకుండా చూడు తల్లి. అమ్మరు, మీరు ఎంతగా సోకించిన అయ్యకు పోయిన చూపు రాదు.